హే గైస్ అందరికి వెల్కమ్ టు మై లక్కీ ఫిట్నెస్ బ్లాగ్స్. అండ్ ఈరోజు మన షోల్డర్ వర్కౌట్ అనమాట. ఈరోజు మనము షోల్డర్లో ఏమి వేరియేషన్ చేస్తామో అన్నీ చూపిస్తాం. చలో వార్మప్ అయితే వేసేసుకోవాలి. తర్వాత మనం మొత్తం బాడీ మొత్తం ఫ్లెక్సిబిలిటీ చేసుకొని 15 to 20 minutes చేసుకోవాలి వార్మప్. తర్వాత చలో ఫస్ట్ సెట్ వచ్చేసి డంబుల్ ప్రెస్ అనమాట. ఈచ్ సెట్ 15 reps చేయాలి. దాని తర్వాత కొంచెం నేను బాడీ చలో ఫస్ట్ సెట్ అయిపోగానే పంప్ అయితే చెక్ చేసుకున్నా, బాగానే వచ్చింది. తెలుసు కదా, హైదరాబాద్లో లోనపల్లి చేస్తూ ఉంటాం ఫస్ట్ సెట్కి. చలో ఇది సెకండ్ సెట్. ఇది ఇలా ఈ పొజిషన్లో ఫిట్ చేసుకొని రోప్ ఉంటే రోప్ సెట్ చేసుకొని 3 sets 15 reps. ఓకేనా. తర్వాత నెక్స్ట్ థర్డ్ వేరియేషన్. దీంట్లో బార్బల్ రాడ్స్, ఇది ఒక 20 kgs కాబట్టి నేను తక్కువ వెయిట్ వేసుకొని కొడుతున్నా. 3 sets 15 reps. ఓకేనా. లాస్ట్కి రేడెల్ట్. ఇది నేను 3 sets 15 reps చేస్తున్నా. ఎందుకంటే ఇది ఇక నేను ఎక్కువ వేరియేషన్స్ చేయను కాబట్టి కొంచెమే వేరియేషన్స్ చేసుకొని కంప్లీట్ చేసేస్తాను వర్కౌట్స్ కూడా ఎక్కువ హెవీగా చేయొద్దు, ఎందుకంటే మనం ప్రోటీన్ ఇంటెక్స్ ఎక్కువ ఇస్తున్నామా లేదా అని చూసుకొని చేయాలి. షోల్డర్లో లాస్ట్ సెట్ కాబట్టి స్ట్రక్స్తో కంప్లీట్ చేస్తున్నా. మా ఫ్రెండ్ గాడు ఇంకా అప్పటికి వెళ్తా అంటే నేనే వెయిట్ చేయించా వానికి. వాడు కొంచెం వీడియోస్ బాగా ఎడిట్ చేస్తాడు, అందుకోసం వానితో వెయిట్ చేయించుకుంటే ఇక వానికి ఇక లేదురా నేను వెళ్తా అంటే ఇక ఎల్లురా సరే అని చెప్పి అన్న. ఇక ఓకే అని చెప్పి నేను కూడా ఏమనలేదు. ఓకేనా. స్ట్రక్స్ కంప్లీట్ అయిపోయింది. ఇక మొత్తం వర్కౌట్ అయిపోయినాక నాకు ఫోన్ వచ్చిండు. ఓకే, స్టే హెల్దీ, స్టే ఫిట్, వాచ్ అవుట్ ద వీడియో.